ప్లాట్ఫామ్ మీద ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు పార్వతీశం. ఆకలి, అలసట, కాస్త నెమ్మదిగా దిగొచ్చే చేతిలో పల్లీలు, చుట్టూ కొంచెం శాంతి. అంతలో టికెట్ అడిగాడు ఒక దొర. టికెట్ ఇచ్చాడు పార్వతీశం. దొర జేబులో వేసుకుని ఏమీ మాట్లాడకుండా ముందుకు నడిచాడు. ఓరి బాబోయ్, నా టికెట్ ఇంకా గోవిందా? భయం ఒక్కసారిగా గుండెల్లోకి దిగింది. వెంటపడ్డాడు. రైలొచ్చింది. ఆలోచించే లోపే దొర లోపలికి తోసేశారు. రైలు పెట్టెలో అడుగు పెట్టగానే ప్రపంచం మొత్తం చిన్నదైపోయింది. నెత్తిమీద పెట్టె, చేతిలో మడత మంచం, శరీరంతో పాటు మనసు కూడా ఊగిపోతుంది. ఒక్క కుదుపు, అడుగు జారింది. ఒక ఆడావిడ మీదకి వాలాడు. అవమానం. తేరుకునే లోపే వెనక నుంచి మరో కుదుపు, చుట్ట నిప్పు బుగ్గకు తగిలింది. మొర్రో! నొప్పి కంటే అవమానమే ఎక్కువ. ఇంకా తూలుతూనే ముందుకెళ్లాడు. చూస్తే చంటిపిల్లాడు. పడిపోతే వాడిమీదే పడతానన్న భయం. పక్కకు తూలాడు. పిల్లాడిని తప్పించబోయి తల్లికి చిక్కాడు. తర్వాతింకేముంది? అందరూ బళ్ళున్ నవ్వారు. నవ్వుల మధ్య అమాయకుడు ఒంటరిగా నిలబడ్డాడు. చెంపమీద చేయి, ముఖంలో అయోమయం. చుట్టూ చూశాడు. సీటు కోసం కాదు, మనశ్శాంతి కోసం. ఒక మూల సీటు ప్రత్యక్షమైంది. అయ్యా అని కూర్చున్నాడు. సామాన్ కింద పెట్టాడు. అప్పుడే తలపైకి తిప్పి చూశాడు. గొలుసు. ఒక చిన్న వెలుగు కలలో మెరిసింది. ఇంకేముంది? కొబ్బరితాడు, ముడి. మెల్లగా బిగించి మళ్లీ చూశాడు. అంతలో కుయ్యోమంటూ రైలు ఆగిపోయింది. అందరి చూపులు ఒక్కసారిగా ఒకే ఒక చోటికి కేంద్రీకరించుకున్నాయి. పార్వతీశం. రైలు పెట్టె తలుపు తెరుచుకుంది. ఎవర్రా గొలుసులాగింది? మాటలే లేవు, కళ్ళే మాట్లాడాయి. అప్పుడు మనోడికి అర్థమైంది. చేతులు జత చేసేశాడు. తల వంచాడు. తెలియక జరిగింది సార్. చెయ్య పైకి లేచింది. భయం. ఇది తప్పు, కాని నేరం కాదు. ఎందుకంటే అమాయకత్వం ఎప్పుడూ శిక్షించబడదు.